అదే వాళ్ళ చేపల చెరువు పిల్ల అయితే ముట్టెత్తడమే జరిగింది. ఆ పిల్ల అయితే వెళ్ళట్లేదు, కొంత వాడుకొచ్చి నలగడం అయితే జరిగింది. విషయం ఏంటంటే వాటర్ పారామీటర్స్ మారిపోతున్నాయి. సో నిన్న కలర్ ఎలా ఉంది, నిన్న మనం లాస్ట్ 2 డేస్ 3 డేస్ బ్యాక్ నుంచి మెడిసిన్స్ అయితే ఇచ్చాం. సో ఇవాళ మళ్ళీ వాటర్ కలర్ అయితే మారిపోవడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం చూసుకుంటే దగ్గరికి వెళ్ళినట్టయితే మన చేప పిల్లల వారకైతే రావడం అయితే జరిగింది. చూపిస్తా చూడండి, కనిపిస్తుందా మీకు? వారకొచ్చి ఇలా పట్టుకుంటే చేపల చేతికి దొరికేస్తుంది. సో ఇలా చేతికి దొరకకూడదు చేపల మనకి ఇప్పుడు. సో అది వదిలే వెళ్తుంది. ఇంకోటి చూడండి ఇక్కడ, చేపలు పట్టుకుంటే చేతికి దొరికేస్తుంది. సో మనకేంటంటే దీనికి ఇమీడియట్గా మెడిసిన్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు మనం దీనికి అర్జెంట్గా మనం ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి. నిన్న మొన్న బాగానే ఉంది, మళ్ళీ ఈరోజు వెదర్ కండిషన్ మారిపోయేసరికి మళ్ళీ వాటర్ పారామీటర్స్ మారిపోయి మళ్ళీ కలర్ అయితే మారిపోవడం అయితే జరిగింది. ఇది అర్థమైందండి. సో ఇవాళ నేను ఇప్పుడైతే మెడిసిన్ అయితే ఇస్తాను. ఆ మెడిసిన్ ఏమి ఇస్తున్నాను ఏంటి అనేది వాటర్ టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్ని బట్టి మనం మెడిసిన్ అయితే ఇవ్వాలి. సో 100% మెడిసిన్ మనం దాని మీద బేస్ అయ్యి అయితే ఇవ్వడం అయితే చేయాలి. సో వాటర్ టెస్ట్ రిపోర్ట్ని బట్టి నేను ఇచ్చే మెడిసిన్ అయితే ఉంటుంది. కదండి, ఇవాళ మనం ఇప్పుడైతే ముందులో అయితే పట్టుకెళ్తున్నాం బండి మీద నుంచి. చూడవచ్చు వెనక బండి మీద ఎలా ఉన్నాయో. ముందులో అయితే పట్టుకెళ్తాం. అమ్మా బండి సచ్చింది వాళ్ళ. ఇదిగోండి చేపల చెరువులో కావాల్సిన మందులు అయితే నేను తీసుకొచ్చాను. సో ఇదిను ఈ రెండు కలిపి ఇసుకలో కలిపి కొట్టాలి. సో ఇది ఈ కట్ట అది అక్కడ ఒక కట్ట ఒకటి ఉంది, ఇది ఎదరా అదొక కట్ట. ఈ కట్ట మొత్తం వాటర్లో కలిపి సున్నం గట్టలు తేవాలి. మళ్ళీ అవి కూడా తెచ్చి ఇవన్నీ కలిపి కొట్టాలి. ట్రీట్మెంట్ ఒకే రోజు చేయాలి. వాటర్ కలర్ కూడా మొత్తం మారిపోయినాయి. సో ఇవాళ ముట్టి అయితే ఎత్తేసింది పొద్దున్నే. రేపు పొద్దున్న రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందులో అయితే కొడతాను, ఇప్పుడే తెచ్చాను. సో ఇసుక అయితే జారేసుకోవాలి నేను ఒక్కడిని. సో మనకి వీడియో తీయడానికి ఎవరు లేడు కాబట్టి అంతా అన్ని పనులు మనమే చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ పడవలో వేసుకుని ఇసుక జారేసుకుని పడవలో ఇసుక పోసుకుని, షాట్ అయితే పడవలో ఉంది. సో ఇప్పుడు పడవలో ఇసుక అయితే పోసుకుని ఇవన్నీ వేసుకుని అయితే మనం ముందైతే కొట్టాలి. సరే బకెట్లోకి అయితే ఇసుక అయితే ఎత్తుకుంటున్నాను నేను ఇప్పుడు. సో ఇందులోకి అయితే ఇసుక అయితే ఎత్తుకున్నాం. ఈ ఎత్తిన ఇసుక అంతా తీసుకెళ్ళి మనం పడవలో అయితే వేసుకోవాలి. పడవలో వేసుకుని ఈ ఒక 4 బకెట్లు, ఒక 5 బకెట్లు వేసుకుంటే మనం ఆ ముందు మొత్తం ఇందులో కలిపేసి ఇసుకలో మిక్స్ చేసి తర్వాత మనం దాన్ని ముందైతే రెడీ చేసుకోవాలి. ఇది మొత్తం ముందు కొట్టుకునే ప్రిపరేషన్ యొక్క పద్ధతి ఈ మందులు. సో దేనికని కొడుతున్నామంటే పిల్ల అయితే ముట్టెత్తేసింది, వారకు వచ్చేసింది, పొంగల్ తినేస్తుంది పొద్దున పూట. సో దీన్ని అన్నీ మనం రెడీ చేస్తున్నాం అనమాట. పని చేస్తా మీకు చూపిస్తున్నాం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటే రేపు పొద్దున చెరువులు కూడా ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయాలు కూడా మీకు కూడా తెలుస్తాయి. ఓకేనా? అమ్మా ముందైతే పడవలో కలుపుకున్నాను. ఒకసారి చూడండి, పడవలో కనబడుతుందా? నాకు చీకటి లైటింగ్ సరిగ్గా కనబడుతుంది నాకు అంతా. సో మీకు ఎలా కనబడుతుందో చూడండి. అది ముందైతే కలుపుకున్నాను. సో ఇప్పుడు పడవలో కలుపుకుని ఇదంతా చెరువులో అయితే కొట్టాలి. ఇప్పుడు చెరువులో ఏంటంటే కలర్ మారిపోయింది, దానికైతే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. చేపలు ముట్టెత్తేసింది, పొద్దున్న అయితే చేపల వారకు వచ్చేసింది. చూసారా? ఇప్పుడు రేపు పొద్దున్న రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. మెడిసిన్ అయితే కొట్టిన కలర్ అస్సలు బాగా కలర్. ఓకేనా? సో మెడిసిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మెడిసిన్ అయితే కొడతాను ఇలా. సో ఏం చేయాలంటే ఇప్పుడు కొడతాను, మీకు చూపిస్తాను. మనకి ఎంప్లాయీస్ ఎవరు లేరు కాబట్టి మనమే పని చేసుకోవాలి. సో ఇది ఎట్లా కొట్టేయడండి. మీకు కనబడుతుందా? సో ఇప్పుడు తీసుకున్నాం, డిప్పతో షాడ్తో తీసుకున్నాం. సో ఇలా కొట్టేసాం, ఇంతే. సో ఒకే రోజు 2 ట్రీట్మెంట్లు అయితే చేయాలి. ఆ ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇది ఉదయం 10 గంటల ట్రీట్మెంట్, అలాగే 3 గంటల ట్రీట్మెంట్ కూడా అక్కడ బండిగాడు ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఆ బండిగాడి కూడా కొట్టేసి సున్నంలో కలిపి అవి కూడా కొట్టాలి. కొడితే కలర్ నిలబడుతుంది అనమాట. మినరల్ అయితే ఇచ్చుకోవాలి మనం మధ్యాహ్నం 2వ పూట. ట్రీట్మెంట్ ఏంటంటే ఈ 2 ఒకే రోజు ఇచ్చుకోవాలి. ఒకే రోజు, ఇది ఉదయం అది సాయంత్రం. సో రిజల్ట్ ఎలా ఉందో రేపు చూద్దాం. ఓకేనా? మా ట్రీట్మెంట్ అయితే స్టేజ్ 1 అయితే అయింది. ఇప్పుడు స్టేజ్ 2 ఒకే రోజు ఎత్తున్నాం. సో చూడండి, ఇక్కడ సున్నం గట్లో పడవలో అయితే సూపరు, పొటాషు ఇవి అయితే వేయడమే జరిగింది. సో పొటాష్ ఎందుకు వేసామంటే మినరల్ కలర్ కోసం అయితే వేసాం. కలర్ తగ్గిపోయింది కదా బాగా.
కలర్ లేకపోవడం మూలంగా మనం పొటాష్ అయితే ఇచ్చాం. యాక్చువల్గా అయితే ప్రొబయోటిక్స్ మినరల్స్ లాంటివి మినరల్ అయితే ఇచ్చుకోవచ్చు. మినరల్ చాలా రకాల మినరల్ అయితే ఉన్నాయి. ఇదైతే కొంచెం గట్టి మినరల్, అసలు కలర్ బాగా పడిపోయిందనే ఉద్దేశంతో అయితే దీన్ని ఇచ్చాను. ఇది సో ఇంకా కొంగ వాళ్తుంది చెరువులో అక్కడక్కడక్కడక్కడ. సో ఎందుకంటే పిల్ల కొంచెం ఎక్కడన్నా తిరుగుతూ ఉంటే కానీ, పిల్ల ఏదైనా కొంచెం తిరుగుతూ ఉంటే కానీ కొంగ ఎలా వస్తాయి. ఇప్పుడు తెల్లారికి అయితే కొంగ రాకుండా వాళ్తుందంటే పిల్ల ఎక్కడన్నా ఓటీఆరో తిరుగుతుంది. అంటే పొద్దున్న నలిగిపోయిన చేప ఉంటుంది కదా, ఈ పై మొత్తం ఈలోపు కొంగలు ఏరేస్తాయి అనమాట. ఏరేసి ఉంటాయి, అందుకే కొంగాల్సిందే. ఓకేనా, ఇప్పుడైతే వీటినైతే కొట్టేస్తాను అమ్మా. ఇక ముందులన్నీ ఫైనల్గా అన్నీ కొడతాం అయిపోయింది. ఇకపోతే ఇక పడవ కడిగేస్తున్నాం, ఇక ఫైనల్ అనమాట. ఎందుకంటే చెరువులో ముందు కొట్టేటప్పుడు కూడా వీడియో తీద్దామంటే మనకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, మనం ఒకటే చేసుకోవాలి కదా. సో థ్యాంక్ యూ అండి. రేపు పొద్దున్న అసలు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం రేపు పొద్దున్న ఏం జరుగుతుందో చూసి నేను మీకైతే అప్డేట్ చేస్తాను. నిన్న ఆల్రెడీ మనం చూసాం, ఏమైందంటే నిన్న చేప పిల్ల మనకి చేతికి దొరికేయడం అయితే జరిగింది. సో ఇవాళ చూస్తే చేపలు అయితే వారంట లేదు. సో మయాన్ అయితే చేపలు అయితే మయాన్ ఉంది. సో వారంట లేదు, లైట్గా అక్కడక్కడ ఒకటి ఎర్ర చేపలు అయితే నలగడం అయితే జరిగింది. సో అక్కడ ఒకటి ఉన్నాయి చూడండి. సో ఇలా ఒకటి ఎర్ర నలుగుతుంది, ఇది కామన్ తప్పదిక. ఎందుకేనంటే నేను చెప్తున్నాను, పొద్దున్న నుంచి అండి ఒక గంట సేపు కొంగ చెర్రాడేసింది మమ్మల్ని. అసలు నేను ఒకేపు, మా నాన్నగారు ఒకేపు, ఇద్దరం చెరువు పక్కన అయితే ఉండి కొంగ తోలుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు చేపల మయ్యానైతే ఆడుతుంది. సో వారికైతే రాలేదు. సో కలర్ వచ్చేసరికి నిన్నటికి మనం ఆల్రెడీ నిన్న ట్రీట్మెంట్ అయితే చేసాం. సో ఆ ట్రీట్మెంట్కి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది. చూడండి, మీరు పాతది ఇది చూసుకుంటే ఎక్కువ చేంజ్ అవ్వలేదు. ఫోన్లో మీకు తెలియకపోవచ్చు, లైట్గా మాత్రమే కలర్ చేంజ్ అయితే రావడం అయితే జరిగింది. సో నిన్న ముట్టెత్తింది, ట్రీట్మెంట్ చేసాం. ఇవాళ ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటే ఇవాళ ట్రీట్మెంట్ ఏమి లేదండి. ఇవాళ ట్రీట్మెంట్ ఏంటంటే మేతలు ఆపేయడమే దీనికి. ఎందుకంటే ముట్టెత్తేస్తుంది పొద్దున్నే, చేపలు పైకి వచ్చేస్తుంది, కొంగ ఆపలేం. సో కొంగ ఒక్క దెబ్బకి 1000-2000 కొంగ వచ్చేది పొద్దున పూట. ఎక్కువసేపు ఉండదు, ఒక 1 అవర్. 6 నుంచి 7-7:30 దాకా చెర్రాడేస్తాయి అసలు. సో ఈ టైంలో కానీ మీరు చేపల చెరువు సరిగ్గా చూసుకోకపోతే మీ చెరువులో ఉన్న చేపలు మొత్తం తినేస్తాయి, ఒక దెబ్బ తినేస్తాయి. గంట సేపు అంటే మామూలు విషయం కాదు. 1000 కొంగ అనుకోండి, ఒక్కొక్క చేప వచ్చి 3 చేపలు తిన్నా సరే 3000 పిల్లలు వెళ్ళిపోతాయి. అసలు అది ఆ రేంజ్లో అయితే ఉండమే జరుగుతుంది. సో వాటర్ కలర్ ఇంకా మారాలంటే ఏంటంటే మనం నిన్న ఇచ్చిన కలర్ రావడానికి మెడిసిన్కి, ప్రొబయోటిక్స్కి, మినరల్స్కి నిదానంగా అయితే కలర్ అయితే రావడమే జరుగుతుంది. ఒకేసారి కలర్ రాదు. ఇవాళ రేపుడికి ఇంకా మారుద్ది. కలర్ ఎక్కువ డెవలప్ అవ్వాలంటే సూర్యుడు ఉండాలి. ఎప్పుడైతే మనకి ఎండ బాగా వేస్తే దానికి కలర్ బాగా డెవలప్ అవుద్ది. ఈ ముట్లెత్తుతం ఎప్పుడు ఆగుద్దన్నా అని అయితే మీరు అడగవచ్చు. సో నిన్న ఎత్తింది, ఇవాళ ఎత్తింది, మ్యాక్సిమం ఎత్తితే రేపు కూడా ఎత్తవచ్చు, ఎత్తకపోవచ్చు. రేపు ఎత్తింది అనుకోండి, అవతల నుంచి ఎత్తదు. సో కంపల్సరీ 3 రోజులు అయితే ఎత్తుద్ది. మనకి 3 రోజులు మేతలు ఆపేసుకోవాలి. సో ఈ 3 రోజులు మేతలు అయ్యి మనం ఆపేసుకుంటే వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తుంది మ్యాక్సిమం. సో ఇది ఈ చేపల ముట్టెత్తి నిన్న మనకి చేపల వారకు వచ్చేసి ఇలా చేతితో పట్టుకోగానే దొరికేసింది, ఇవాళ దొరకట్లేదు. సో మనం కొట్టిన మెడిసిన్ పనిచేసిందా లేదా అది. సో వాటర్ రిపోర్ట్ కూడా అయితే మనం చేయించుకుని నేను ఇచ్చాను. అది కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ సో మచ్. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గిడ్డి చేపలు అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా సొంత పిల్ల నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది, నా చెరువులో పెట్టిన పిల్ల. మీరు బ్రోకర్స్ దగ్గరికి వెళ్తే రేట్లు ఎక్కువ ఉంటాయి, రైతు దగ్గర రేటు తక్కువ ఉంటుంది. ఎందుకనంటే మనకి మధ్యలో కమిషన్లు కానీ అలాంటివి కానీ ఉండవు. ఇప్పుడు ఒక బ్రోకర్ దగ్గరికి మీరు వెళ్ళి చేపలు కొని ఉంటే వాడు కమిషన్ వేసుకుని మీకు చేపలు అమ్ముతాడు, అర్థమైందండి. అంటే రైతు దగ్గర ఒక రేటు ఉంటుంది, మన దగ్గర ఏంటంటే హోల్సేల్ రేటు రైతు దగ్గర ఉన్న రేటే. ఎందుకంటే మనం తక్కువ రేటుకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పాత పిల్ల ఉంది, సంవత్సరం వయసు ఉన్న పాత పిల్ల అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది. థ్యాంక్స్ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్. డే 3 అండి, మనం చేపల చెరువు ముట్లు అయితే ఎత్తేస్తుంది కదా. మనకి పిల్ల చేయి పెడితే వారకు వస్తే అందేస్తుంది పిల్ల. సో నిన్నైతే కొంచెం లోపలికి అయితే వెళ్ళింది, ఇవాళ ఎక్కడన్నా ఒక గుంటేసిందండి. ఇక్కడ ఈ చివర ఒక తోట ఉంది, సో ఆ ఎదర ఆ మూల ఒక చోట మాత్రమే కొద్దిగా లేచింది. ఇవాళ అయితే ఫుల్ ప్రిపరేషన్తో వచ్చా. సో ఏంటంటే కొంగలు తోలుకోవడానికి అల్లలేకపోతున్నానని టపాకాయలు తెచ్చాను, నుప్పు కూడా చేతితో పెట్టుకున్నా. ఇవాళ ఈ 2 పెట్టుకోవడం మూలంగా చెరువు కూడా కొంగలు లేవు. అది మామూలుగానే రాలేదు, ఏదో చిన్నగా ఏదో వచ్చినాయి, కానీ ఒక 5-6 10-15 అలా ఉన్నాయి. 1000 కొంగల నుంచి 10-15 కొంగలుగా వచ్చిందనమాట.
సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పారామీటర్స్ అండి. సో ఒకసారి మీరు వాటర్ చూసినట్టయితే స్టార్టింగ్ డేకి ఈ రోజుకి కొద్దిగా మార్పులు అయితే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో కొద్దిగా మార్పులు అయితే వచ్చినాయి. కాకపోతే ఇంకొంచెం మార్పు అయితే రావాలి. మ్యాక్సిమం నాకు తెలిసి రేపటికి ఫుల్ కలర్ అయితే రావడం అయితే జరుగుతుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే రేపటికి మ్యాక్సిమం కలర్ అయితే వచ్చేస్తుంది. సో ఇది సో చెరువు ముట్లెత్తినా సరే వాటర్ పారామీటర్స్ ఏమైనా మారిపోయినా సరే మనం వెంటనే ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గెంజి కలర్లోకి వస్తాయండి. ఎప్పుడైతే వాటర్ గెంజి కలర్లోకి వచ్చినాయో మనం చెరువుని కంట్రోల్ చేయలేము, పిల్ల ముట్టెత్తేస్తుంది. అర్థమైందా? సో ఏ మందులు కొడితే ఆ మందులు కొట్టకూడదు. మీరు ఏదన్నా పురుగు మందులు కొట్టినా అలాంటివి కొట్టినా కొంచెం కలర్లు ఇరిసేస్తుంది. తెలియకుండా వేరు మందులు కొడితే కలర్లు ఇరిగిపోతాయి, పీహెచ్లు డ్రాప్ అయిపోతాయి, లేదా పీహెచ్లు పెరిగిపోతాయి. అర్థమైందండి? దానికి సైమల్టేనియస్గా కరెక్ట్ ట్రీట్మెంట్ అయితే మనం ఇచ్చుకుంటే ఎలాంటి ప్రాబ్లంనైనా సరే ఇలా చిటికలో అయితే మనం తయారు చేయొచ్చు. సో ఎగ్జాంపుల్గా ఈ వీడియో నిలుస్తుందని అనుకుంటున్నాను. సో కొత్తగా రైతులు చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని నేనైతే కోరుకుంటున్నాను. సో ఈ ట్రీట్మెంట్ మొత్తం అయ్యేదాకా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే వాళ్ళైతే వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది. గత 4 రోజుల నుండి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఓకేనా సార్? అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నాకు కాల్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు. మీకు ఏమైనా చేప పిల్ల కావాలన్నా, అలాగే చేపలకు కావాల్సిన మెడిసిన్స్ కావాలన్నా సరే మనం అయితే మెడిసిన్ అయితే చెప్పడమే జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్, కల్చర్ చేయడంలో ఎక్స్పీరియన్స్ అంటే ఒక రైతు కష్టం ఇంకో రైతుకు మాత్రమే తెలుస్తుంది. సో అనుభవజ్ఞులు ఉన్నవాళ్ళు చాలా అవసరం. ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా మనకు అవసరం. ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లం వచ్చిందో మనం తెలుసుకుని ఆ ప్రాబ్లంని బట్టి మనం మెడిసిన్ ఇవ్వాలి. అంతే తప్ప కిడ్నీకి ఎఫెక్ట్ వస్తే లివర్కి ట్రీట్మెంట్ చేయకూడదు. అర్థమైందా అండి? సో చేపల చెరువులో చాలామంది కొత్త రైతులు అలాగే చేస్తూ ఉంటారు. అవి కంట్రోల్ అవ్వవు. ఏంటన్నా ఇన్ని రోజులైనా కంట్రోల్ అవ్వట్లేదు అని అంటారు. సో మనకు దేనికి వచ్చిందో దానికి మాత్రమే ట్రీట్మెంట్ చేయాలి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవరికైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కూడా మాట్లాడవచ్చండి. కాల్ చేసినందుకు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కన్సల్టెన్సీ కాల్ ఉంది అన్న, డౌట్లు అయితే అన్న నేను ఊరికే చెప్పడం వల్ల నాకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే పడుతుంది. అందుకే ఏంటంటే 100 రూపీస్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుందండి. మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి అన్నీ మీకున్న ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రీట్మెంట్ అయితే చేయించి ఆ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేయించి మెడిసిన్స్ కూడా మేము చెప్పి దగ్గరలో అవైలబిలిటీలో ఉంటే మీకు ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేయమంటే ట్రాన్స్పోర్ట్ వేస్తాము. అలాగే లేదన్నా మీకు దగ్గరలో ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి మెడిసిన్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో కరెక్ట్ టయానికి కరెక్ట్ మెడిసిన్ ఇస్తేనే మన చెరువునైతే మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గిడ్డి చేప పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు పాత పిల్ల బుక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి రండి, నా దగ్గరికి వచ్చి చేప పిల్ల చూసుకుని మీరు చేప పిల్ల అయితే వేసుకెళ్ళవచ్చు. పాత పిల్ల అండి అవైలబిలిటీ. సో ఇప్పుడు వాటర్ కూడా మొత్తం మార్చాం. సో హ్యాపీ. సో ఇలా ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల ఇలా కలర్ చేంజ్ చేయని అని అంటే వేసవి కాలం రావడం వచ్చిందండి. ఇప్పుడు దాకా శీతాకాలం ఉంది, కూలింగ్లో ఉన్నాయి ట్యాంక్. ఒక్కసారిగా వేడి వచ్చేసరికి మనం కూడా చెరువుల్లో కోళ్ళెరువని, పేడని, వగేరా అని వేయడం అయితే జరుగుద్ది. అలాగే పాత ట్యాంకులు ఉంటాయి చెరువులు కూడా. సో ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల నుంచి చెరువు ఖాళీ చేయకుండా ఉండడం, ఇలా ఉండటం మూలంగా పొల్యూషన్ అయితే రావడం అయితే జరుగుద్ది వాటరు. సో ఇలాంటి ఇంపార్టెంట్ టిప్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అని నేను అనుకుంటున్నాను. మీకు ఎంతవరకు యూజ్ అయిందో ఈ యొక్క ట్రీట్మెంట్, ఈ 3 రోజుల ట్రీట్మెంట్ ఎంతవరకు యూజ్ అయిందో మీరైతే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చెరువు మీద ఎక్కడా అయితే లేవు, కొంగ అయితే వాడలేదు, పిల్ల కూడా ఎక్కడా ముట్టెత్తలేదు. ఈ మూల ఒక్కచోటే ఇవాళ ఈ మూల మాత్రమే ముట్టెత్తింది. అంటే చెరువు మొత్తం చేతికి పిల్ల దొరికే స్థాయి నుండి ఒక చిన్న గుంటెత్తే స్థాయికి మనం ట్రీట్మెంట్ చేసి తీసుకొచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. సో రేపు నాకు తెలిసి ఇది కూడా ఎత్తదు. అది ఇప్పుడు పిల్ల ఎగిరిని చూసారా జాయిగా, జోబడే అనమాట. అది ఆ జోబడే వాళ్ళలో కారిపోతూ ఉంటుంది. సో ఆ జోబడే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్.